శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానబోధ చేస్తూ ఉన్న క్రమంలో అతను శ్రీ మాండవ్య మహర్షి సురగుడు వాళ్ళ మధ్య ఉన్న సంవాదాన్ని వివరించారు. ఎందుకంటే రఘురాముడు కూడా అది ఫాలో అవ్వాలని. జగత్తు జాగత్, జా అంటే జనిస్తూ గతిస్తూ ఉండేదంతా జగత్తు అనే పేరుతో వ్యవహరించబడుతుంది. ఈ జగత్తులో వర్తమానంగా నీవు పొందుతున్న సర్వమును అది గతించే లోపలే నీవే దానిని త్యజించిన వాడివై ఉండు. నీకున్న సర్వము త్యజిస్తూ పో. సర్వము త్యజించిన తరువాత కూడా ఏదైతే ఇక నీవు త్యజించుటకు వీలు కాదో అదే పరమపదమని ఇంకొకసారి ప్రకటిస్తున్నాను. అట్టి పరమపదమును అధిరోహించి అటుపై ఈ జగత్తులో లీలా వినోదిగా, క్రీడా విహారిగా వినోదించు. నీవు సత్స్వరూపుడు కనుక నీచే చూడబడేదంతా నీ స్వరూపమే అయి నీకు భిన్నమైన దాని వలె నీకు సంప్రాప్తిస్తుంది. వాస్తవానికి ఇదంతా నీకు అభిన్నం. అట్టి నీకు భిన్నమై ప్రాప్తించేదంతా అనిపించేదంతా నీవు త్యజించు. అందుకు కారణమవుతున్న నీ అందరి మూల అజ్ఞానాన్ని కూడా నాశనం చేయి. నీ మనోరూపమైనదంతా నీచే నీయందే లయించి వేయబడుగాక. లయం కాబడుతున్న మనస్సు సచ్చిత్ రూపమును పొందుతున్నది. నీ మనస్సు లయించేది నీ రూపమునందే సుమా. మనస్సు లయించగా శేషించేది ఏది? ఏకరస బ్రహ్మమే. ఏకరస బ్రహ్మము ఇక అనుభవం మాత్రమే, కానీ అది ద్రష్టత్వము కాదు. ద్రష్టత్వము లేని చోట ద్రష్ట లేడు, దృశ్యము లేదు. సుఖదుఖాలు, కార్య అకార్యములు అనబడేవన్నీ ఉండనే ఉండవు. ఇదే నీ అశాంతి తొలగిపోవటకు అత్యుత్తమ మార్గము అని మాండవ్య మహర్షి సూరగుడికి చెప్పిన, సూరకు మహారాజుకి చెప్పినటువంటి విషయం. దీన్ని వశిష్ఠుల వాళ్ళు రామచంద్రునికి విన్నవించారు.